మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన అంశం డిస్కస్ చేయబోతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 6th సెమిస్టర్ చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క టైం టేబుల్తో పాటు ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ అయితే ఇక్కడ నేను డిస్కస్ చేయబోతున్నాను. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. మనకు ఎవరైతే మరి 3rd ఇయర్ స్టూడెంట్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు సెమిస్టర్ 6th సంబంధించిన టైం టేబుల్ రిలీజ్ చేయడం జరిగింది ఓపెన్ యూనివర్సిటీ. సో డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. జూన్ 20వ తారీఖు నుంచి ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబోతున్నారు. గమనించండి. 20th జూన్ 2025 ఆప్షనల్ 1 మీకు 2 to 5 అన్నీ కూడా 2 to 5 ఉన్నాయి, ఈవినింగ్ సెషన్లో ఉన్నాయి. 21 జూన్ సెకండ్ ఆప్షనల్ ఉంది, అంటే ఆప్షనల్ 1 డిఎస్సి ఉంది, ఎలెక్టివ్ ఉంది, ఎనీ వన్ ఆఫ్ ద ఎలెక్టివ్స్. 22 జూన్ ఆప్షనల్ 2 ఉందండి. తర్వాత 23rd జూన్ నెక్స్ట్ పేపర్ ఇంకోటి ఆప్షనల్ 2లో ఇంకో పేపర్ ఎలెక్టివ్. తర్వాత 24th జూన్ ఆప్షనల్ 3 కోర్ సబ్జెక్ట్ ఎలెక్టివ్ ఈ విధంగా ఉంటాయి మీకు. 24th కోర్ సబ్జెక్ట్ ఉంది. 25th రోజు మళ్ళీ ఆప్షనల్ 3 ఎలెక్టివ్ ఉంది, ఎనీ వన్ ఆఫ్ ద ఎలెక్టివ్స్. సో ఇక్కడ మీకు ఇది టైం టేబుల్. 20 నుంచి 25 మధ్య ఈ ఎగ్జామినేషన్స్ మీకు 6 రోజులైతే 2 to 5 PM ఉంటున్నాయి. ఇక ఎగ్జామినేషన్ ఫీ చెల్లించడానికి మీకు లాస్ట్ డేట్ వచ్చేసి గమనించండి 31st మే వరకు మీరు ఈ 6th సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు అయితే పేమెంట్ చేసుకోవచ్చు. మే 5th స్టార్ట్ అయిపోయింది, విండో ఓపెన్ అయింది. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఒకవేళ ఫైన్తో కూడా మీరు పేమెంట్ చేసుకోవాలనుకుంటే జూన్ 5th వరకు మీరు ఫైన్ తోటి పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మిగతా కండిషన్స్ అయితే ఉన్నాయండి. ద స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద పోర్టల్. ఇది అయితే మీరు ఈ పోర్టల్ని మీరు విజిట్ చేసి ఇక్కడ ఓపెన్ చేస్తే ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు నెట్ బ్యాంకింగ్ ద్వారా డెబిట్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చండి. గమనించండి. ఒకవేళ సైన్స్ స్టూడెంట్స్ అయితే మస్ట్ పే ద ప్రాక్టికల్ ఎగ్జామ్ ఫీ ఎలాంగ్ విత్ ద థియరీ ఎగ్జామ్ ఫీజ్ యాజ్ ఎ సింగిల్ పేమెంట్ అంటున్నాడు. అంటే థియరీ ఎగ్జామినేషన్ ఫీ, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఫీ కలిపి పేమెంట్ చేయమంటున్నారు. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ క్యాండిడేట్స్ మే కాంటాక్ట్ దేర్ కన్సర్న్ స్టడీ సెంటర్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరు కాంటాక్ట్ కండి. ప్లీజ్ నోట్ దట్ ఓన్లీ దోస్ స్టూడెంట్స్ హూ హ్యావ్ పేడ్ ద ట్యూషన్ ఫీ ఆర్ ఎలిజిబుల్ టు appear for this ఎగ్జామినేషన్స్ అండ్ దేస్ ఎగ్జామినేషన్ అంటున్నాడు. ఎవరైతే రిజిస్ట్రేషన్ ఫీ ట్యూషన్ ఫీ పేమెంట్ చేసి ఉన్నారో వాళ్ళకు ఇది ఈ ఎగ్జామ్స్కి అటెండ్ కావడానికి ఎలిజిబుల్ ఉంటుంది అని చెప్తున్నాడు. గమనించండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రొసీజర్ ఇచ్చాడు, ఏ విధంగా పేమెంట్ చేయాలి. ఇక్కడ కండిషన్స్ అయితే కొన్ని ఉన్నాయి, మీరు గమనించండి. ఈచ్ పేపర్ వచ్చేసి మనకి 150 రూపీస్ పేమెంట్ అని చెప్తున్నాడు. ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటే ఎక్స్ట్రా 150 రూపీస్ ప్రాక్టికల్ కోసం పేమెంట్ చేయమంటున్నాడు. ఒకసారి ఫీ పేమెంట్ అయితే మీకు రీఫండ్ అనేది ఉండదని కూడా క్లియర్గా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది, మీరు గమనించండి. ద స్టూడెంట్స్ కెన్ డౌన్లోడ్ దేర్ హాల్ టికెట్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ వెబ్సైట్ బిఫోర్ 3 days. మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇకపోతే మీరు ఫీ పేమెంట్ చేయడానికి ఈ వెబ్సైట్లోకి వెళ్ళగానే ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు యూజీ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ పర్ సెమిస్టర్ 6th అని వస్తుంది. అక్కడ మీరు దాన్ని ఓపెన్ చేసి దాంట్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక సబ్మిట్ చేయండి. అన్నీ చెక్ చేసుకోండి. సబ్జెక్టు, కోర్సు, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, సబ్జెక్ట్ వైజ్ విత్ ప్రిఫరెన్స్ ఇక్కడ అన్నీ అడుగుతున్నాడు. ఇక్కడ కంప్లీట్ మీ యొక్క ఫస్ట్ అయితే మీరు దెన్ ద స్టూడెంట్స్ ఎంటర్ ది అడ్మిషన్ నెంబర్ ఎంట్రీ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేస్తే మీకు ఫామ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. దాంట్లో అన్ని కూడా కరెక్ట్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక 10-digit నెంబర్ వస్తుంది. దాని ద్వారా మీరు ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేసుకొని ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకొని మీరు పెట్టుకోండి ఫ్యూచర్ రెఫరెన్స్ కోసము. ఇక్కడ ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే మీకు హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఉంది. సో ఇదండి మనకు ఈ 6th సెమిస్టర్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అండ్ ఎగ్జామినేషన్ ఫీ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు చాలా క్లియర్గా అందించడం జరిగింది. ఏదైనా డౌట్ ఉంటే మన ఛానల్లో మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు. భవిష్యత్తులో ఎనీ అప్డేట్స్ ఏ అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. మరి ఛానల్ అయితే కంటిన్యూగా ఫాలో కండి. డెఫినెట్గా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.